రంగు వేసేదాన్ని. ఎందుకు ఇదంతా అనిపించి ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. అప్పటికే 40 ఇయర్స్ ఆమెకి. సేవ కోసం ఉండిపోయింది. వాళ్ళ నాన్నగారు సడన్‌గా చచ్చిపోతే సేవ కోసం ఉండిపోయింది. అందుకని రంగు అయ్యి ఆడవాళ్ళకి కొంచెం ఉండిపోతాయి కదా! మొత్తం వదిలేసి చూడగానే ఈమె ఇంత పెద్దదా, చేతులెత్తి మొక్కాలరా అనిపించింది. రంగులేస్తే వయసులు తెలియట్లేదు కదండీ! ఎవరు ఆమె అతను వాళ్ళ కూతుర్ని కాలేజీకి తీసుకొచ్చి దింపుతుంటే అంటే భర్తో తెలీదు, మామయ్యో తెలీదు, బాయ్ ఫ్రెండో తెలీదు, తండ్రో తెలీదు, అలాగేసేస్తున్నారు రంగులు. ఎక్కడా తెలియట్లేదు, వయసులు తెలియకుండా మొత్తం వేసి పడేశారు. ప్రభువు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు యోహాను ఆ దర్శనాన్ని చూసి రాస్తున్నాడు, ఆయన తల తెల్లని హేమమును పోలింది. ప్రకటన గ్రంథంలో చూసుకోండి, 1వ అధ్యాయంలో యేసు ప్రభు హెయిర్ వేయట్లేదు. వేస్తే తల ఎలా ఉండే నల్లగా ఉన్నాయి కుర్రలు అని చెప్పుకుంటాడు. తెల్లని హేమమును పోలిని వైట్ అయిపోయింది హెయిర్. ఆయన సీనియారిటీ. మళ్ళీ ఇక్కడ చాలామంది విగ్గులు తీస్తే చాలా ఉంటాయి లోపల, శుభ్రంగా టింకరింగ్లు చేసి పడేస్తున్నారు తలకాయలకి. వయసులు తెలియకుండా దాచిపడేసి ఏమంటే ఏమన్నా పాపమా నేరమా ఘోరమా, నన్ను ఎవడో తోసేలేదు, తరిమలేదు, నేను బాగానే ఉన్నాను, మా ఆవిడ నన్ను వదిలేదు. తల నెరిస్తే వదిలేసేలా ఉంటే పోనీ రంగులు వేసుకుని తిరగదాం, మనకి ఏంటంటే ఇబ్బంది. దేవుడు మనల్ని ఎలా చేశాడో అలా ఉందాం. ఎందుకు మలిచిపోవాలి? ఎందుకు ఎవడి కోసమో మనం రంగులు వేసుకుని తిరగాలి? ఇది పోతుందంటే మళ్ళీ ఇంకోటి వేయాలి, అది పోతుందంటే ఇంకోటి వేయాలి. మెరిసిపోయిందని మళ్ళీ తెలిసిపోద్ది జనానికి. ఒక్కసారి నువ్వు దాచావా లైఫ్ లాంగ్ దాయాలి. ఒక్కసారి నీ తల రంగు చూపించావంటే ఇంకే గొడవ లేదు, నువ్వు వేయక్కర్లేదు. క్యాన్సర్లు తెచ్చుకుంటున్నారు కొంతమంది దానికి. పాపం ఎండలో కష్టపడి క్యాన్సర్ తెచ్చుకుంది, కానీ రంగులు వేసుకుని క్యాన్సర్లు తెచ్చుకుని ఎందుకు వచ్చిందండి ఇవన్నీ మనకి? దేవుడు మనల్ని మలచబడని వారిగా ఉండమన్నాడు. హల్లెలూయా. గట్టిగా ఉంటే ఏమంటారండి చూసిన వాళ్ళు? అదేంట్రా అప్పుడే నెరిసిపోయిందా అంటారు. పాతాలను పంపించేస్తారు. అలా ఏమన్నా కొడతారా మనల్ని ఏమైనా? అరే నీ తల నెరిసిపోయింది, నీతో ఫ్రెండ్షిప్ కట్టని అంటారన్నా. అలాంటి కట్ చేసుకున్నవాడు పోయినా పర్లేదు, మనకి ఏమీ లేదు, మన ఇష్టం. అరే నేను పెద్దోడిని అయిపోతున్నాను, నేను ముసలోడిని అయిపోతున్నాను, అడుగు దేవుడిని, ప్రభువా నేను ఎందుకు పెద్దోడిని అయిపోతానంటే నేను అలా చేశానని చెప్తాడు నీకు. చాలు మాట్లాడుకుంటాం. ఇంకా నీ తల వెంట్రుకను తెల్లదిగా కానీ నల్లదిగా కానీ నువ్వు చేయలేవు అన్నాడు. చేయకూడదు. ఇంకా ఎందుకు చేయలేము ప్రభువా? ఉన్నాయి కదా మా దగ్గర, ప్యాకెట్లు ఉన్నాయి, రాసుకుంటే వచ్చేస్తుంది. దేవుడితోనే రివర్స్ అనమాట. దేవుడితోనే అబ్బా నువ్వు మేము చేయలేమేంటి చూసుకో ప్రభు. అబ్బా ఎంత దెబ్బ వేసారు ఆ కుర్రోళ్ళల్లో. దేవుడు మనల్ని అలా చేశాడంటే, దేవుడు మనల్ని చేశాడు. తలనెరుపు మనకి కిరీటం. ఏంటది? కిరీటం. దేవుడిచ్చే కిరీటాలు పక్కన పడేసి పనికిమాలిన కిరీటాలన్నీ కొట్టులోకి వెళ్ళి కొనుక్కుంటున్నారు. ఎందుకండి? వాళ్ళని పోషించడానికి ఆ షాపులు చూస్తే ఎంతంత పెద్ద పెద్ద షాపులు. ఎక్కడదరా డబ్బులు అంటే మిమ్మల్ని దోచుకునే. ఎక్కడ డబ్బులు? మలచబడని